సార్ చెప్పండి ముఖ్యంగా తెలంగాణలో మొత్తం ఎటు చూసినా కల్వకుంట్ల ఫ్యామిలీ వెనకాలే రాజకీయాలు మొత్తం తిరుగుతూ ఉన్నాయి. మీరు ఏదైతే కేసీఆర్‌కి సంబంధించిన ఫ్యామిలీకి మీరు చాలా దగ్గరగా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అసలు ఏమనుకుంటా ఉన్నారు మీరు? అసలు కవిత వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే సిబిఐ విచారణ కావచ్చు, ఏం జరగబోతా ఉందనుకుంటున్నారు? అంటే ఒక 1, 2, 3 అంశాలుగా విభజిస్తే, కవిత అన్నది తను లిక్కర్ స్కామ్ లోపల ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆశించిన స్థాయిలో ఫాదర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ, పార్టీ కానీ తన వెంట లేదు అన్నది ఆమెకు ఒక ఫ్రస్ట్రేషన్. చాలా సందర్భాల్లో ఆమె వ్యక్తీకరించింది. తను ఆశించిన స్థాయిలో పార్టీ రియాక్ట్ కాలేదని. సో ఆమెకు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది మొదటి నుంచి కూడా. అండ్ దెన్ అంతకు ముందు ఉన్నటువంటి కార్యక్రమాల్లో కూడా చూస్తే కూడా కవితకు గతంలో అంత ప్రాధాన్యత ఇవ్వలేదని మనకు కనపడతా ఉంటుంది. ఇక్కడ అపాయింట్మెంట్ కూడా దొరకపోయినటువంటి సందర్భం, ఆయన వెనకున్న దయ్యాలనండి, ఈరోజు చెప్పిన సంతోష్ కానీ అపాయింట్మెంట్స్ అతనే ఫిక్స్ చేస్తాడు కాబట్టి కేసీఆర్ 24 hours ఆయన ఉంటాడు కాబట్టి ఆయన కూడా ఆయనకు ఎప్పుడు అపాయింట్మెంట్ సరైన పద్ధతిలో ఇప్పించినట్టుగా అనిపించట్లేదు. అంటే కూతురికి ఏంటి, తండ్రితో పోవడానికి అపాయింట్మెంట్ ఏంటి అని అనుకుంటాం, కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఒక పెక్యులర్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి. అక్కడ అంత ఈజీ కాదు కేసీఆర్ని మీరు పోయి కలవడం అన్నది. అది కూతురికైనా, కొడుకైనా, మేనల్లుడికైనా, ఎవరికైనా అదే పరిస్థితి. సో ఆ సంతోష్ అనేవాడు ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు. ఏ టైంలో ఆయన మూడు ఎట్లా ఉంది, ఎప్పుడు కలుస్తాడు కలవడం డిసైడ్ చేసి దాన్ని బట్టి చెప్తాడు. పలానాడు వస్తారట అని, దాన్ని బట్టి అపాయింట్మెంట్స్ వస్తాయి. ఈమెకు సుదీర్ఘకాలంగా నేరుగా ఆయనతో మాట్లాడే అవకాశం కూడా లేనట్టుగా అనిపిస్తుంది. అందువల్ల ఆమె ఏమన్నదంటే, నా 9 లెటర్ లీక్ చేశారు. 9 అంటే అంతకుముందు 8 రాసిందనమాట. ఈ 8 రాసినట్టు కూడా మనకు తెలియదు. 8 letters రాయడం అంటే, ఒక తండ్రికి కూతురు 8 letters ఎందుకు రాయాలి అసలు? ఒక్క లెటర్ కూడా రాయకూడదు. నీకేం కావాలంటే డైరెక్ట్ పోయి ఇంట్లో పోవాలా, మాడుకోవాలా, బయటకు వచ్చి ప్రజలకు చెప్పాలి, అయితే ఊరికి మనసులో పెట్టుకోవాలి. అంతేగాని 8 letters రాయడం ఏంటి, అది 9th letter లీక్ కావడం ఏంటి, ఇది కొంచెం ఆశ్చర్యం. అంటే దట్ మీన్స్ అది బిహేవియర్ ఆఫ్ కేసీఆర్. దూరం పెడితే అట్లా దూరం పెడతాడు, లేపుతూ కొన్ని అట్లా లేపుతాడు. అది ఆ విషయంలో జరిగింది ఆవిడ. కాబట్టి ఆమెకు అదో ఫ్రస్ట్రేషన్. ఇది రెండోది. మూడోది ఏంటంటే, తనకి ఈ పరిస్థితి కావడానికి కారణం ఎవరు అనుకుంటే, మనకు ఇప్పుడు మాడుతున్న దాన్ని బట్టి కానీ అయితే హరీష్ లేదా సంతోష్ లేదా కేటీఆర్, ఈ ముగ్గురే కావాలి. ఇంకెవరు కూడా ఆమెను దగ్గర చేరనివ్వడానికి కానీ దూరం జరపడానికి కానీ సాధ్యపడే సందర్భం లేదు. ఇంకోటి చేత కాదు ఆ పొజిషన్ వరకు లేదు. బట్ ఈ ముగ్గురు కూడా ఆమె హ్యాపీ లేదు వాళ్ళ ప్రవర్తన పట్ల. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉండగా ఆమె ఏమనుకుంటుందంటే, 2000 తన పెళ్లి కంటే ముందు, 2001 కంటే ముందు, అరౌండ్ 2001 ఆమె మ్యారేజ్ అయినట్టు, దానికంటే ముందు తన తండ్రి ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు అనుకుంటుంది. అట్లా ఉండడు ఆయన. ఎందుకంటే 2001 నుంచి 2007 వరకు ఒక క్రూషియల్ తెలంగాణ మూమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఆయన కేంద్రంలో మంత్రి కూడా అయ్యాడు. 7 తర్వాత 14 వరకు, 7 to 8 మధ్యలో ఏమి వచ్చింది, మన కేటీఆర్ కూడా వచ్చాడు. ఈ 7 years లోపల సుదీర్ఘకాలంగా ఒక మలిదశ ఉద్యమం పీక్లోకి వెళ్ళి దాని వల్లనే ఆయన కేంద్రంలో మంత్రి అయినటువంటి సందర్భం, ఇక్కడ రాష్ట్రంలో కొందరు మంత్రులు అయినటువంటి సందర్భం మనం చూసాం. అయితే ఆమె అనుకుంటుంది, మా నాన్నకి అప్పుడు సిగరెట్ డబ్బా కూడా డబ్బులు లేవు, చాలా కష్టాలు పడ్డాడు, నా పెళ్లి కూడా కష్టాలు పడి ఇప్పుడు అట్లే ఉన్నాడు అనుకుంటున్నాను. మా నాన్న వెన్నపూస శుద్ధపూస అనుకుంటుంది. అది కాదు, అది ఆయన వెన్నపూస కాదు, శుద్ధపూస కాదు, ఆయన హిమాలయం తెత్తి మనిషి కాదు. అంత మాత్రం చేత కేసీఆర్ని నేను అండర్మైన్ చేయట్లేదు. డెఫినెట్లీ బిగ్ క్యారెక్టర్, తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి దశకైనా తీసుకొచ్చిన మాట అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే ఒక్క కేసీఆర్తోనే అది సాధ్యపడ్డది అనేది కరెక్ట్ కాదు. మనకు తెలుసు, జేఏసీ వచ్చేంత వరకు నాతోనే కాదనుకునే జేఏసీని ప్రమోట్ చేశాడు. జేఏసీ ఇచ్చిన ఉద్యమ రూపాలు ఏవైతే సాగరహారం, మిలియన్ మార్చ్, లేదా రకరకాల రూపాలు ఆ రోజుల్లో ఉద్యమ రూపాలు, ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చినటువంటి పిలుపు, అసెంబ్లీ ముట్టడి, పోరాట రూపాలు అవి ఇట్లా లేపినాయి. సకల జిల్లా పోరాటం అది అంటించింది తెలంగాణ ఉద్యమాలు. అది కేసీఆర్ చేయలేదు. ఆయన అసలు నాకు సంబంధం లేదని కొన్ని సందర్భాల్లో, లేదు వాయిదా వేసుకుని కొన్ని సందర్భాలు అన్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఇవన్నీ కాకుండా ఆత్మ బలిదానాలు, ఇవన్నీ కూడా తెలంగాణ తీసుకొచ్చాయి. కాబట్టి అతని కంట్రిబ్యూషన్ కొంతవరకు ఉన్నా పూర్తి స్థాయిలో చివరి వరకు ఆయన చేయలేని ఏం లేదు. కాబట్టి జేఏసీ టేక్ ఓవర్ చేసి విద్యార్థులు ఆత్మ బలిదానాలతో కాంగ్రెస్ చెల్లించిపోయి తప్పనిసరి పరిస్థితి తెలంగాణ ఇచ్చింది. ఇది ఈ సెకండ్ ఫేజ్లో వాళ్ళు ఉన్నారు. 2007-8లో వాళ్ళు వచ్చారు అమెరికా నుంచి. ఈ మధ్యలో ఆయన పరివర్తన ఏంటో ఆయన చూడలేదు. నేనున్నాను ఆ టైంలో పార్టీలో. ఇప్పుడు కేసీఆర్ అనేవాడు చాలా హానెస్ట్ అని, ఏదైనా వెన్నపూస అని శుద్ధపూస అంటే నేను నమ్మను. ఏమంటే నాకు తెలుసు కాబట్టి ఇక సరే అవి మనం చెప్పుకోవడం కూడా బాగుండదు. ఆ టైంలో
ఆయన ఉద్యమం నడిపాడు. ఉద్యమం నడపడం అన్నది సాధన పరిస్థితులు ఏం కావాలి, అంత ఈజీ కూడా కాదు. ఆయన ఏం కష్టాలు పడ్డాడు, ఎవడైనా డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా దానికే వాడా దేనికి వాడా చర్చనీయాంశం అది పక్క పెడదు. ఆ డబ్బులు లేని ఆయన ఆ ఉద్యమాన్ని లేపేవాడు కూడా కాదు. కాబట్టి ఆమెకు తెలియనటువంటి కేసీఆర్ అంటే అపరిచితుడు. నేను పుస్తకం రాశాను, 1,00,000 కాపీలు అమ్ముడు పోయినాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకాలంలో రాస్తే ఉద్యమానికి ఏమైనా నష్టం జరుగుతుందని అనుకున్నా అప్పుడు జయశంకర్ సార్ నాకు చెప్పాడు, దిలీప్ నువ్వు ఎంత కోపం ఉన్నా కేసీఆర్ మీద నువ్వు ఓపెన్గా అప్పుడు జరుగుతున్నాడు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంఘటనలు కానీ సందర్భాలు కానీ చెప్పొద్దు. చెప్పావనుకో తెలంగాణ ఉద్యమానికి నష్టం జరుగుతున్నాడు. నాకు కూడా అనిపించింది నిజమే. సో నేను అప్పుడు సైలెంట్గా ఉన్నా. చాలా మటుకు మా గొడవ మాదైనా నేను ఆయన జోలికి పోకుండా మాది మేమే ఉద్యమం చేసుకుంటూ విమలక్క నేను టఫ్ నడిపి మా తరహాలో ఒక మిలిటెంట్ పోరాటం చేసి మేము కూడా పార్టిసిపేట్ అయ్యాం. ఇది చెప్పిన మనం అనుకున్న సగల తీర పోరాటం. కానీ కేసీఆర్తో విభేదించాం. జేఏసీలో కూడా కొన్ని రోజులు చేరాం. ఆ జేఏసీ ద్వారా తెలంగాణ వచ్చిన సందర్భంలో అప్పుడు కవిత యాక్టివిటీకి 2008 నుంచి మళ్ళీ వచ్చింది కేటీఆర్ కానీ కవిత కానీ. అప్పుడు పొలిటికల్గానే చూస్తుంది. అప్పటికి ఒక ఫేజ్ వచ్చేసింది. ఫేజ్ వచ్చి ఒక పీక్ వచ్చింది, జేఏసీ వచ్చింది. ఆ జేఏసీ వచ్చిన పీక్గా ఉద్యమం నడిపిన సందర్భంలో వాళ్ళు మళ్ళా ప్రజలు ఏమనుకున్నారంటే మీరు చేసినా నేను చేసినా మన లెక్కలోకి రాలే. ఎవడు తెలంగాణ ఉద్యమం చేసినా అసలు స్టార్ట్ చేసిన వాడు ఇగో కేసీఆరే అని కొంత క్రెడిట్ 70% క్రెడిట్ ఆయనకు ప్రజలు ఇచ్చారు. తప్పేం లేదు. మొదటిసారి అధికారం ఇచ్చారు, రెండోసారి అధికారం ఇచ్చారు. ఆ 2 సందర్భాల్లో కూడా ఆయన మనం అనుకున్నటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపలేదు. అన్ఫార్చునేట్లీ ఆయన క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి అపరిచితుడు బుక్ రాశారు. అదే ఆయన క్యారెక్టర్. అదే బదులు నడిపాడు. ఎట్లా నడిపాడంటే తెలంగాణ ఆకాంక్షలకు దూరంగా మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేసి ఆశ్రిత పక్షపాతంతో తన అనుకున్న అస్మదీయులకేమో పెద్దపీట వేసి శుభ్రంగా అసలు తెలంగాణ లూటీ చేసి దోపిడీ చేసి తెలంగాణ పరిపాలన సాగించారు. ఆ కారణం చేత మనందరం కూడా నిరుత్సాహపడం, మనమే కాదు ప్రజలు కూడా నిరుత్సాహపడరు. చాలామంది నాలాంటి వాళ్ళు కూడా ఊరు తిరిగి పుస్తకాలు రాసి అపరిచితుడు అసలు కథ ఏంది అసలు నిజమైన ఏంటి అసలు క్యారెక్టర్ ఏంటని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నంలో రకరకాల సందర్భాల్లో ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి లేవడం, ఆయనకు సమానంగా ధీటుగా ఉపన్యాసాలు ఇవ్వడం, చుట్టూ చూస్తే బీజేపీ పడిపోవడం, బండి సంజయ్ తీసేసిన కొలాప్స్ అయింది. సో ఎవరు అంటే ఒక కాంగ్రెస్ అనే దాంట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ జరుగుతున్న క్రమం లోపల ఈ అమ్మాయికి అక్కడ ఎంతైతే గౌరవం దక్కాలో దక్కలే. ఆ తర్వాత తండ్రి ఎందుకో దగ్గరికి తీయలే. ఈ ఫ్రస్ట్రేషన్ గురైన సందర్భంలో ఆమె జైలుకు పోయినప్పుడు చాలా బాధపడేది, ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆమెకు జాగృతి అనే ఒక సంస్థాగత నిర్మాణం ఉన్నటువంటి సంస్థను నిర్మించినారు. అది కేసీఆర్ తనకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా చాలా సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉన్నటువంటి సంస్థ. అంత లేదు, బీఆర్ఎస్ కూడా అంత నిర్మాణం లేదు. అసలు వాళ్ళకన్నా గ్రామ శాఖలు లేకపోతే జిల్లా మండల శాఖలు లేవు కానీ ఈ పార్టీకి ఉండేది. పార్టీ కాదు, ఓ సంస్థ అంత నిర్మాణం చేసి తన యొక్క సామర్థ్యాన్ని ఆ రోజులో చాటుకుంది. నిన్న మొన్న ఆమె అరెస్ట్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంలో ఎయిర్పోర్ట్ లోపల బీఆర్ఎస్ కూడా పోలే, అంత జాగృతి వాళ్ళే. ప్రెస్లు పెడితే ఇప్పుడు ఈ జాగృతి అనుకుంటుంది. బీఆర్ఎస్ డిజైన్ చేసింది, వర్చువల్లీ ఆమె డిజైన్ చేసింది. ఆ మధ్యకాలంలో జగదీశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా చూసాము. ఆయన మరీ చులకనగా తీసేసినట్టుగా ఆయన మాట్లాడాడు. ఎందుకంటే ఆ ధైర్యం ఆయనకి ఎట్లా వస్తుంది? కేసీఆర్ అనేవాడు మౌనంగానే ఉండాలి, లేదా మీరు కూడా మాట్లాడిననే చెప్పి ఉండాలి, లేదా సాధ్యపడదు. ఇప్పుడు మీరే ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడిప్పుడే వస్తున్న వార్తలను బట్టి టీఆర్ఎస్ ఎంత ఆమె తండ్రిని వెనకేసుకొచ్చిన, మా తండ్రి చాలా బోళాశంకరుడు, హిమాలయ అంతే తోడు, ఆయన మీద సిబిఐ అంటే సిబిఐ ఇదివరకే ఎంక్వైరీ చేసింది. ఆయన తనకు తెలుసో తెలియదు 2014లో సిబిఐ సహారా కుంభకోణంలో కేసీఆర్ పాత్ర ఏమిటి అని మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 9 వరకు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న సందర్భంలో ఎంక్వైరీ చేసింది సిబిఐ. అది పేపర్లో, మామూలు పేపర్లో హిందూలో వచ్చింది, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గ్రిల్డ్ బై సిబిఐ. కాబట్టి సిబిఐ నేను మొదటిసారి ఎదుర్కొంటున్నాడు అనుకుంటున్నా. ఎంత అవమానం మా నాన్నకు సిబిఐ అంటే, ఆల్రెడీ సిబిఐ ఎదుర్కొన్నాడు ఆయన. 9 గంటలు విచారించిపోయింది. దాని యొక్క రిజల్ట్ ఏంటో అవుట్కమ్ ఏంటో నాకు తెలియదు. దానికి ఏమైందో దాని గురించి నాకు తెలియదు. నన్ను కూడా విచారించి, ఆ మాటకు వస్తే నన్ను కూడా విచారించి నా స్టేట్మెంట్ సరిపోక ఆ వివరాలు ఇంకా సంపూర్తిగా ఉన్నాయని మళ్ళీ ఆయన దగ్గర కూడా పోయారు. సీఎం ఉన్నా కూడా పోయి అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి రాసుకుని పోయారు. అది రిజల్ట్ ఏంటో అది ఎక్కడికి వచ్చిందో నాకు తెలియదు. నేనేమంటానంటే మొదటిసారి కాదు సిబిఐ విచారణ అని ఎదుర్కోవడం ఉన్నది, మొదటిసారి కాదు. ఆ విషయం ఆమెకు తెలియకపోవచ్చు. నెంబర్ 2, అసలు విచారణ వేసిన పోస్ట్ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ ఎన్నో వేల మందిని ఎంక్వైరీ చేసి
అంతా ఎంక్వైరీలు అయిపోయినాక జ్యుడిషియల్ కమిషన్ కదా, మామూలు విచారణ కాదు, 22 నెలలు బట్టి మనంతా 3 నెలలు తెలిపోద్ది, 6 నెలలు పోతే రేవంత్ రెడ్డి కోపంగా ఉన్నాడు అనుకుంటే సాగి 27 నెలలకు ఆఖరికి ఒక నివేదిక ఆయన ఇస్తే అందులో ఏం రాశారు పేపర్లన్నీ, నేనైతే 635 పేజెస్ అవ్వలేదు, జిస్ పూర్తి చదవాలి యాక్చువల్లీ. 635 పేజ్ చదవడానికి ఓపిక కదా, సామాన్యుడు అసలు కూడా చదవడు, సామాన్యుడు 635 పేరు ఎడదొక్కుతాయి, ఎడదవుతాడు అసలు. ఏమవుతుంది? సో అప్పుడు దాంట్లో ఒక ఘోష్ అనే కమిటీ కర్త కర్మ క్రియ కేసీఆర్ అని చెప్పాడు అన్నాడా లేదా? మరి ఇక నువ్వు సిబిఐని ఫేస్ చేయకపోతే లీడర్ కదండి, పార్టీకి సంబంధించిన అధ్యక్షుడైనా లేదా ప్రభుత్వానికి సంబంధించిన నేతగా నీకు తెలిసినా తెలియకపోయినా అన్నిటి కూడా నువ్వే బాధ్యుడు, వేరే వాడు బాధ్యుడు కాదు. ఎందుకంటే నువ్వు పెట్టుకున్నాడు వాళ్ళంతా. వాడు అసమర్థుడైతే నీదే తప్పు, వాడు ఓవర్ యాక్షన్ ఫెయిల్ అయ్యి డబ్బులంతా మొత్తం మింగి నీకు ఇవ్వకపోతే అది కూడా నీదే తప్పు. డబ్బు తినడం అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఆ పర్టికులర్ కాళేశ్వరం లోపల డబ్బులు మింగారనే విషయాన్ని కమిటీ నిర్ధారిస్తుంది కదా. మనందరం ఆ రోజుల్లో ముత్తుకున్నాం కదా. 30-40 కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం 1,00,000 కోట్లు తీసుకుపోయారు. ఇందులో ముడుపులు ఉన్నాయనే విషయాన్ని మనందరం కూడా ఎన్ని సందర్భాలు వెళ్తే అన్ని సందర్భాలు అన్నాం. ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి లాంటి వాడు ఇక్కడికి వచ్చి ఇది కేటీఆర్ కుటుంబానికి ఏటీఎం లాంటిది అన్నాడు. ఏ పరివార్ సర్కార్ ఇదేమన్నాడు? ఏ సర్కార్ పరివార్ సర్కారే, ఏ భ్రష్టాచార సర్కారే అన్నాడు. ఎవరు? మోడీ అన్నాడు. ఎట్లా అంటాడు? మోడీకి ఉన్న ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మీకు నాకుందా? పొద్దున్న లేసి ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఇక్కడ తిన్నాడు, అక్కడ తినలేదని తెచ్చిస్తాడు. ఆయన అది చూసుకొని మాడతాడు కదా. నేను మాడితే ఏదో హైపోథెటికల్గా మాట్లాడతాం, చుట్టూ ఉన్న వ్యవహారం చూసి దాన్ని అసెస్ చేసుకొని మాడతాం, అనలైజ్ చేసి. ఆయనకి పక్కా ఇన్ఫర్మేషన్తో మాడతాడు. హోమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ ఓపెన్గా అన్నారు ये भ्रष्टाचार सरकार है, हर एक पैसे का हिसाब किताब निकालेंगे अన్నాడు. జ్ఞాపకం ఉంటాయి. हर एक पैसे का हिसाब किताब निकालेंगे అన్నాడు ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా. కాబట్టి ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగిందని ఎస్టాబ్లిష్డ్.